కంపైరేషన్ చెక్ చేసుకోలేదు. ఇన్వెస్ట్మెంట్ జీరో. ఇంకా రెండోది స్టెప్ ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సిబుల్ టైం. ఏమంటాం? ఫ్లెక్సిబుల్ టైం అంటే మీరు చేసే పని వదులుకోకండి, కానీ మీరు చేసే ప్రెసెంట్ లైఫ్ లో మీకు ఇన్కమ్ సరిపోతుంది, లైఫ్ బాగుందంటే వెజిటేబుల్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీ పని చేసే పనికి ప్రయారిటీ ఇవ్వండి. లేదు ప్రెసెంట్ బాగాలేదంటే వెజిటేబుల్స్ కి ప్రయారిటీ ఇవ్వండి, చేసే పనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అదే క్లియర్గా అప్పుడు మీకు టైం పెరుగుతుంది. ఎందుకంటే వెజిటేబుల్స్ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకో మీకు టైం దొరికినప్పుడు చేస్తారు. అది వెజిటేబుల్ ప్రయారిటీ ఇచ్చిననుకో టైం కల్పించుకొని చేస్తారు. ఇది చాలా వాల్యూస్ వెజిటేబుల్స్ బంగారు చేస్తూ కూడా బిజినెస్ కంప్లీట్ చేసుకుని లక్షల ఇన్కమ్ తీసుకొని లక్షల మంది పీపుల్స్ ఇన్స్పైర్ ఎందుకు చేస్తామంటే ఒకటి నాకు టైం దొరకదు, టైం కల్పించుకుంటా. ఏం చేస్తాం? టైం కల్పించుకొని పేమెంట్ చేస్తాను. నా కస్టమర్స్ నా హ్యాండిల్లో ఉంటుంది, నా కంట్రోల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇందాక ఐటమ్ ఒకటి ఇవ్వాలి చెప్పిన మేడం సార్ ఏమనుకోకండి, ఒక పెద్ద ప్రోగ్రామ్కి వెళ్తున్నాం, ఆ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్, రేపు మార్నింగ్ వచ్చి ఐటమ్ ఇస్తాను చెప్పిన. సరే సార్ రండి సార్ మార్నింగ్ సార్ అని చెప్పింది. లేదా టెన్షన్ పడుతుంది, వారి ఏమంటుంది ఏమన్నదా మీ మనసుకి బయట తీసేసాను సార్ అంతే. ఎవరైనా టైంకి వెజిటేబుల్స్కి ప్రయారిటీ ఇవ్వండి, టైం కల్పించుకుని వెస్టేజ్ చేయండి. వెజిటేబుల్స్కి ఇన్వెస్ట్మెంట్ ఏంటి? టైం ఇన్వెస్ట్మెంట్ కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కాదు కదా. మూడోది ఇక్కడ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ జీరోగా ఉండాలి, హీరోగా ఉండొద్దు. కొంచెం బ్రాంచ్ కాగానే 10,000 రాగానే అన్ని తెలుసు అక్కడ నువ్వు డీస్ కావచ్చు దగ్గర మంచిగా నువ్వు లైఫ్ లాంగ్ క్రౌన్గా కావాలి. మంచిగా నాకు తెలుసు అనుకుంటే ఏమైతుంది? తెలుసుకోవడం పనిచేస్తావు. సింపుల్ మాట ఇది. తెలుసుకొని ఎప్పుడైతే ఫీల్ అవుతావో తెలుసుకోవడం పనిచేస్తావు. దాని ఏమంటే ఐ నో ఎవ్రీథింగ్ మైండ్ సెట్ అంటుంది. నాకు తెలుసు అనుకుంటే తెలుసుకోవడం పనిచేస్తుంది. తెలుసుకోవడం పనిచేస్తుంది అదే 10,000 దగ్గర అట్లే ఉండిపోతావు. లేదు ఇంకా కొంచెం తినమే అనుకో, మీ డెవలప్మెంట్లో తెలుసు బాధపడనుకో, అక్కడ ఈ 10,000 కాస్త 1,000 రూపాయలకు వస్తుంది. ఇంకా తెలుసు అనుకో ఆ 1,000 రూపాయలు కాస్త 100 రూపాయలకు వస్తుంది. నెక్స్ట్ 10 రూపాయలకు వస్తుందా నువ్వు ఉండవు. ఖచ్చితంగా ఏదున్నా చిన్నపిల్లల మైండ్ సెట్ ఉండాలంటే తెలుసుని కాదు, ఇంకా తెలుసుకోవాలని హ్యాపీనెస్తో ఉండండి, ఎక్సైట్మెంట్ ఉంది ఖచ్చితంగా. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఎవరు వస్తుంది ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడ దగ్గర వస్తుంది అంటే విన్నింగ్ టీమ్కి వస్తుంది. విన్నింగ్ టీమ్ బీ వస్తుంది, సక్సెస్ వస్తుంది. విన్నింగ్ టీమ్ యాప్ నుంచి వస్తుంది, విన్నింగ్ టీమ్ స్టార్టర్ కిట్ నుంచి వస్తుంది, సక్సెస్ ప్రొఫైల్ బుక్ నుంచి వస్తుంది, మార్నింగ్ జూమ్ మీటింగ్ నుంచి వస్తుంది, ఫిజికల్ మీటింగ్ నుంచి వస్తుంది. మీ అప్లైన్ కమ్యూనికేషన్లో రోజు ఉంటే మీరు ఇంకా చాలా హ్యాపీగా. ఎందుకంటే ఒక సీక్రెట్ ఎంతో గుర్తుపెట్టుకోండి, అప్లైన్ నోటి పైన నీ పేరు నానిందనుకో నువ్వు ఖచ్చితంగా డీల్స్ అయిపోతావు. హలో అప్లైన్ పేరు నానాలంటే మినిమం కనీసం ఒక లెవెల్లో ఉండాలి. అండ్ కరెక్ట్ వర్క్ చేసే రియల్ పర్సన్స్ అనుకో మీరు అండర్ గ్రౌండ్ లో ఉన్న వ్యక్తి కూడా ఖచ్చితంగా గుర్తుపడతాం. హలో అందుకే చాలా ఇంపార్టెంట్ సీక్రెట్ ఇది. విన్నింగ్ టీమ్ చాలా ఫాలో అవ్వండి. ఇంకో నాకు నచ్చింది ఇక్కడ ఏంటంటే ఈ వెజిటేబుల్స్ మొత్తం FMCG ప్రొడక్ట్స్ ఏంటి నిత్యావసర వస్తువులు. ఎవరు వాడతారు నిత్యావసర వస్తువులు? ఐడిపిలో వాడతారా లేకపోతే మెయిన్ పట్టణంలో వాడతారా? పల్లెటూరు వాడరా? భూమి మీద బతుకుడు ఖచ్చితంగా వాడతారు. బతికుంటేనే వాడతారు, బతుకుతే వాడతారు. బతకపోతే కూడా వాడవచ్చు తెలుసా? నిన్నటి పట్ట ముందులో ఆయిల్ పెడతావు, దీపం పెడతావు కదా, ముక్కులు చేయడానికి అది కూడా బిజినెస్ ఏంటంటే వాళ్ళకి కూడా. ఈ బిజినెస్ అనేది జీవితాంతరం అందుకే చెక్ చేసుకోండి ఎవరికి బిజినెస్ ఇది. ఇంకో నాకు ఇంకా నచ్చిన కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జీరో మైండ్ సెట్ ఉంటే హీరో అవుతారు. ఏమంటాం? జీరో మైండ్ సెట్ ఉండాలి, హీరో మైండ్ సెట్ ఉండదు అసలు కూడా. ఈ మైండ్ సెట్ గురించి క్లారిటీ ఇస్తున్నాను. క్లోజ్ చేసిన మైండ్ సెట్ అంటే అర్థం అంటే సింపుల్ వర్డ్. ఎంతమంది స్మార్ట్ ఫోన్ ఉన్నాయి? ఎంతమంది స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి? స్మార్ట్ ఫోన్స్ చెప్పండి. స్మార్ట్ ఫోన్స్ ఏం వాడతాం అందరూ చెప్పండి సార్. మీరు చెప్పండి. స్మార్ట్ ఫోన్ కి ఫస్ట్ మనం ఏం వాడతాం? టెంపర్ గ్లాస్, నెక్స్ట్ పౌచ్, బ్యాక్ పౌచ్, నెక్స్ట్ రీఛార్జ్, నెక్స్ట్ ఛార్జర్, ఇన్సూరెన్స్ చెప్తారు ఎవరు? ఇన్సూరెన్స్ మొబైల్ ఇన్సూరెన్స్ ఎలా మీకు? ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇంకేముందా? ఇంకా ఉందా? అంతే ఉన్నాయి, ఇంకా ఉంటాయి. ఎంత మొబైల్ కాస్ట్ ఎంత? 30,000 నుంచి మా అంటే 2 లక్షలు అంతేనా? 2 లక్షలు డిపెండ్ గా 30 కూడా 10,000 తీసుకుంటాం. ఎగ్జాంపుల్ మినిమం స్పాట్ లో 10,000 స్టార్ట్ అవుతుంది, లేకపోతే 5,000 అనుకుందాం. 5,000 కాదు సార్, మినిమం చెప్తున్నా. మినిమం నేను ఆఫర్ వస్తుంది లేకుండి 5,000 నుంచి 2 లక్షల ఫోన్కి నువ్వు ఇంతగానో ప్లాన్ చేస్తే మన జీవితం నుంచి ఎంత ప్లాన్ చేస్తుంది ఇప్పుడు మీరు? హలో ఇప్పుడు మన జీవితం మన ఫ్యామిలీ మొత్తం మనకి డిపెండ్ అవుతుంది. మనకి అనుకున్న కొడుకున్న మనకి జరిగింది అనుకో గొంతులో గ్యాస్ అయిపోతే ఎవరిస్తారు మనకి? ఇంట్లో గ్యాస్ అయిపోతే ఖచ్చితంగా ఎవరో ఇస్తారు. ఇంటి పక్కన కొంచెం క్లోజ్ ఉంటాయి, ఇస్తారా కదా? క్లోజ్ ఉంటాయి. మన ఒంట్లో గ్యాస్ అయితే మన గొంతులో గ్యాస్ అయితే ఎవరు ఇస్తారు? డాక్టర్ ఇస్తారా? భార్య ఇస్తారా? హస్బెండ్ ఇస్తారా? పిల్లలు ఇస్తారా? ఎవరు ఇయ్యారు. ఎందుకంటే ఈ జీవితానికి మనకు కూడా మొబైల్కి ఎంత ఇంపార్టెన్స్ ఎవరు జీవితానికి ఎందుకు ఇస్తారు అంటే అదే అనుకున్నాను. వెజిటేబుల్స్ కూడా టెంపర్ గ్లాస్ అని చెప్పిన సెక్యూరిటీ ఇన్కమ్ అండి. వెజిటేబుల్స్ సెక్యూరిటీ ఇన్కమ్ అంటే ఈ సెక్యూరిటీ ఇన్కమ్ బ్యాక్ పోల్స్ అంటే అర్థం ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఈ ప్యాసివ్ ఇన్కమ్ మస్ట్ అండ్ చూడు. రెండోది రీఛార్జ్ రాష్ట్రం. రీఛార్జ్ అంటే ఏంటి? మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ యాడ్ కావాలి కదా.
రీఛార్జ్ ఎప్పుడైతే మనకు బిజినెస్లో మీటింగ్స్ నువ్వు ఎప్పుడు విన్నింగ్ టీమ్ సిస్టమ్ మీటింగ్ వస్తే నువ్వు రీఛార్జ్ చేస్తావు. ఇప్పుడు నీకు అందరూ చాలా రీఛార్జ్ ఫుల్ గ్యాస్ లాగా బెరులాగా ఉండిపోతారు. ఇంటికి వాళ్ళకి ఏం చేస్తారు, కొన్ని కొంతమంది మిస్డ్ కాల్ వస్తాయి, ఫోన్ బయట ఫోన్ చేస్తారు, ఏమక్క ఏంటంటే ఫోన్ ఇస్తారు ఏమంటారు అంటే వెస్టే మీటింగ్ పోయినా ఇట్లా ఒక ఆయన మస్తు చెప్పింది సార్ చాలా బాగా ఎప్పుడు నీకు ధైర్యం కొట్టాను. లాస్ట్ ఏమంటారు, ఓ వెస్టే బిజినెస్ సార్ నాకు 2002లో కానీ ఎప్పుడు నేను చెప్తాను 2002 కానీ చెప్పారు. 2002లో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? నువ్వు షెవులు ఇచ్చినావనుకో నీకుంటే 2 షెవులు కానీ చాలా 30 షెవులు ఇచ్చావు చాలా మందికి. షెవులు ఇస్తే షెవులు ఎక్కువ చాలా మందికి తెలియదు. నిలబెట్టి నీ కిడ్నీలో అమ్మేస్తే చాలా మందికి అంత ఫాస్ట్ జనాభా, కానీ మనకు తెలియదు అమ్మినట్టు కూడా. అని దయచేసి అర్థం చేసుకోండి. ఈ రీఛార్జ్ అంటే మీనింగ్ ఏంటంటే మీ ఫోన్లో ఛార్జింగ్ 100% ఛార్జింగ్ పెట్టుకోరు, 100% ఛార్జింగ్ పెట్టుకోరు. ఇప్పుడు ఛార్జింగ్ అయిపోతే మీకు ఏమనిపిస్తుంది, 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు గుండె దగ్గర మస్తు ఉంటుంది అవును కదా. పక్కన వైఫ్ లేకుండా పర్లేదు కానీ ఛార్జింగ్ ఖచ్చితంగా ఉన్నారు కొంతమందికి అయితే. అప్పుడు మన జనాలు చెప్తున్నావు నవ్వుకోనికి అంతే మన సీరియస్ అయ్యారు మన. ఈ ఛార్జింగ్ 100% ఉంటుంది, మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే ఛార్జింగ్ 80% అయినందుకు చాలా కొంచెం డౌన్ ఫాల్ అయిపోతాం. ఎప్పుడైతే ఛార్జింగ్ నీకు 40% వచ్చినందుకు ఛార్జింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం. ఛార్జర్ 7 ఇది పక్కన ఎవరో పడుచుకో ఈ పక్కన బిజీగా చెప్తావు. ఆ ఛార్జింగ్ మర్చిపోయి 10% వస్తే ఇంకా నీ మొత్తం కింద మీద అయిపోతుంది కలిసి. ఈ గుండె లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది, ఈ గుండె లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది. నీకు పైసలు లేకపోయినా ఛార్జింగ్ 50 రూపాయలు ఛార్జింగ్ పెట్టుకుంటుంది కలిసి, ఛార్జింగ్ దొరికిపోతాయి. మర్చిపోయి 5% ఛార్జింగ్ వస్తే ఇంకా అయిపోయి ఇంకా ఈ మానవ సుధరాయిస్తాం మనకు కష్టమవుతుంది అవును కదా. ఈ ఫోన్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో జీవితానికి ప్రయారిటీ ఇస్తున్నాం మనందరం చెక్ చేసుకుని కావాలంటే నిజమే కదా. ఈ ఫోన్ నిలవ చాలా ఆరామ్స్ అవ్వదు చాలా మంది ఏం చెప్పాలంటే. అందుకే ఏమంటే రీఛార్జ్ కరెక్ట్ అయింది మనకు ఎవ్రీ వీక్ మీటింగ్ జరుగుతాయి ఇక్కడ. మీ వీక్లీ కోసం వెయిట్ చేయాలి. ఆ వారం తర్వాత ఇంకో వారం మీటింగ్ ఎట్లా అవుతుంది, వారం మధ్యలో గ్యాప్ ఏముంది, ఒక వారం ఉంది. వారం అంటే తెలుగులో ఇంగ్లీష్లో వీక్ అంటారు, తెలుగులో అయితే వారం అంటారు. వీక్ ఏమంటారు ఇంకో భాషలో వీక్. మనం వీక్ అయిపోతాం కలిసి. వారం మధ్యలో మీటింగ్ లేకపోతే నువ్వు వీక్ అయిపోతావు ఖచ్చితంగా. అందుకే రీఛార్జ్ ఇక్కడ అర్థమైందంటే విన్నింగ్ టీమ్ యాప్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్ సిరీస్ వినండి, బుక్స్ చదవండి, వీళ్ళకి ఛార్జింగ్ అవుతుంది. మీటింగ్ మధ్యలో ఛార్జింగ్ ఎప్పుడైతే పెంచుకోవాలి, ఛార్జింగ్ మనం ఎక్కించుకోకపోతే ఏమవుతుంది మనం ముందర పోలేదు ఖచ్చితంగా. అందుకే రీఛార్జ్ చాలా ఇంపార్టెంట్. సక్సెస్ కావడం కోసం రీఛార్జ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఛార్జింగ్ అని చెప్తుందా కదా, రీఛార్జ్ ఛార్జింగ్ రెండు కూడా క్లియర్గా. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎంతమంది చెప్పండి మనకి కుటుంబం వాళ్ళకి అయితే మనకి ఇన్సూరెన్స్ ఉన్నారు కదా. హెల్త్ పాలసీ తక్కువ ఉంది నాకు తెలిసి ఫ్యామిలీ లైఫ్ పాలసీ లేదు ఉండే కదా. లైఫ్ పాలసీ హెల్త్ పాలసీ కదా దాని సార్ బాగా ప్రాక్టీస్ మాకు లైఫ్ పాలసీ హెల్త్ పాలసీ పుట్టుకునే జరిగింది అనుకో ఏమన్నా చాలా మంది చాలా కష్టపడతారు అవునా కదా. ఇదే 5% ఛార్జింగ్ ఛార్జ్ ఎక్కేసుకోండి. నేను లాస్ట్ మాట అదే ప్రాక్టీస్లో గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్ మన భాషలో ఏంటంటే మనకు ఫ్యామిలీకి మన లేడీ పర్సన్లో కూడా మనకి ఇన్కమ్ రావాలి అంటే మన ప్యాసివ్ ఇన్కమ్లో ఉండాలి, లేకపోతే మన జీవితం అంతా కిందమే అవుతుంది. అందుకే మొత్తం ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ చాలా వాల్యూబుల్ వర్క్స్ కానీ ఇంకా మీకు ఓపిక ఉందంటే కొంచెం వర్డ్ క్లోజ్ చేస్తే చిన్నవాడు నాకు ఇష్టమైన వాడు అయిపోయింది ఏది క్లోజ్ చేస్తుంది మేడం అదే మొత్తం క్లోజ్ చేయాలి. ఒక 10 నిమిషాలు నేను వెళ్ళిపోవాలి సార్, నేను ఉండలేను కదా. అది 8 వరకే ఒక్కసారి చూడండి, 8 వరకే మీటింగ్ లిమిట్. ఓకే మేడం నేను ఉండలేను కదా 9 వరకు ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. ఒక 10 నిమిషాలు బయటికి కూడా టైం పడుతుంది మేడం. 5 minutes డిస్టర్బెన్స్ కరెక్ట్ కాదు కదా. 5 minutes ఆగండి.